వెల్కమ్ టు లూసీ స్టడీ. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? వర్షాలు పడుతున్నాయి, వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా. ఓకే, వేడివేడిగా తింటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, వెళ్తూ ఉంటాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతయ్య వాళ్ళ ఇంటికి సెలవులప్పుడు వెళ్తూ ఉంటాం కదా. అలా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అలా వెళ్ళడాన్ని ఏమంటారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? వెరీ గుడ్, ప్రయాణం చేయడం అంటారు. ఇంగ్లీష్లో అయితే ట్రావెలింగ్ అంటారు. ఆ ప్రయాణము ప్రకృతి పదం, దానికి వికృతి పదం ఏంటో ఐడియా ఉందా? వెరీ గుడ్, పయనము. ఇప్పుడు మనం పయనము అనే పాఠ్యాంశాన్ని గురించి చూద్దాం. పయనము 8వ తరగతి సెమిస్టర్ 1 6వ పాఠ్యాంశం ఆంధ్రప్రదేశ్ సిలబస్లో ఉంది. ఇక్కడ చూడండి, బస్సులో పిల్లలందరూ బాగా ప్రయాణం చేసి వెళ్తూ పిక్నిక్కి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, చూసారా? అలా వెళ్ళడాన్నే పయనము అంటారు. ఇంతకీ ఆ పయనం ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ సందర్భాలన్నింటినీ చూద్దాం పదండి. మరి మొదటగా చదవండి, ఆలోచించి చెప్పండి. వర్షములు లేక ప్రజలెల్లా వలసపోగా పల్లెటూళ్ళన్నీ కలదప్పి పాడుబడియే. పంచరంగుల చిలుక లంచబడిన వసతులెల్లను ఈనాడు వల్లకాడు. ఏమంటున్నాడు? చదవండి, ఆలోచించి చెప్పండి. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏమని ఈ పారాగ్రాఫ్లో ఏముందో ఈ పిక్చర్లో కనిపిస్తుంది. వర్షములు లేక ప్రజలెల్లా వలసపోగా, వర్షాలు పడకపోయేసరికి ఏమవుతుంది? చూడండి, తట్టా బుట్ట సర్దుకొని పిల్లా పాపలతోటి ఇక్కడ పెంచుకున్నటువంటి జంతువు కూడా ఉంది, దాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్నిటినీ సర్దుకొని జీవనం సాగించడం కోసం, జీవనోపాధి కోసం. జీవనోపాధి అంటే ఏంటండి అని డౌట్ రావచ్చు. మనం జీవనం చేయాలి అంటే ఎంతో కొంత డబ్బు కావాలి కదా. ఆ డబ్బు ఊరికే వస్తుందా? ఏదో ఒక పని చేస్తేనే వస్తుంది. అలా జీవనోపాధి వెతుకుతూ, ఏదో ఒక పనిని వెతుకుతూ వెళ్ళడాన్నే వలస వెళ్ళడం అంటారు. ఎందుకు వెళ్తున్నారు? వర్షములు లేక ప్రజలెల్లా వలసపోగా, వర్షాలు పడక పల్లెటూళ్ళలో పంటలు పండక, తినడానికి తిండి దొరకక, చేసుకోవడానికి పని లేక పట్టణాలకి వలస వెళ్తున్నారు. ఎవరు? పల్లెటూరు వాళ్ళు. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది? పల్లెటూళ్ళన్నీ కలదప్పి పాడుబడియే. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది? పల్లెటూరులో అన్నీ పాడుపడ్డటువంటి గృహాలుగా మారిపోతుంటాయి. పంచరంగుల చిలుక లంచబడిన, ఆ పంచవర్ణల చిలుకలు, మనుషులు ఉన్నప్పుడే వాతావరణం పచ్చగా ఉంటుంది, చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి, అక్కడ జంతువులకి, పక్షులకి, పశువులకి ఆధారం కూడా ఉంటుంది. ఆ జనాలే లేరనుకోండి, ఆ పాడుబడిపోయినటువంటి పల్లెటూళ్ళని కలదప్పడమే కాకుండా చిలుకలు అంచలంచలబడిన వసతులెల్లను ఈనాడు వల్లకాడు. అవన్నీ కూడా లేకపోవడం మూలంగా, ముఖ్యంగా మనిషి అనేవాడు లేకపోవడం మూలంగా చుట్టుపక్కల ప్రాంతం అంతా వల్లకాడైపోయి నిర్వీర్యంగా కనిపిస్తూ ఇంకెలా ఉంటుంది? వసతులెల్లను, మనిషి ఉన్నాడు అనుకోండి, తన జీవనం చేయడానికి ముందుగా ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ గృహానికి కావలసిన వసతులు, బాత్రూము, లెట్రిను, తర్వాత నీటి వసతి, ఇలా వసతులన్నీ ఏర్పాటు చేసుకొని తన జీవనం గడుపుతూ ఉంటాడు కదా. ఆ జీవనం గడపడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వసతులన్నీ కూడా వల్లకాడైపోయాయి. అంటే అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి, లేకుండా అయిపోయాయి. ఎందుకు? మనిషి అనేవాడు లేడు కాబట్టి. ఆ మనిషి అనేవాడు లేక కలదప్పిపోయి అంతా నిర్వీర్యంగా వల్లకాడులాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఒక పారాగ్రాఫ్ చూసాం కదా, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు చూద్దాం. పై పద్యం ఏమి చెప్తుంది? రైతు వర్షాలు లేక వలస వెళ్ళడం, దాని గురించి చెప్తుంది. పల్లెలు ఎందుకు కలతప్పాయి? పై పద్యం ఏమి చెబుతుంది? రైతు వలస వెళ్ళడాన్ని చెబుతుంది. పల్లెలు ఎందుకు కలతప్పాయి? వర్షాలు లేక, పంటలు పండక, వలస వెళ్ళిపోవడం వల్ల కలతప్పాయి. ఎందుకు కలతప్పాయి అంటే వర్షాలు పడటం లేదు, పంటలు పండటం లేదు. ఇంకా వర్షాలు పడక పంటలు పండినప్పుడు మనుషులు ఎలా జీవనం చేస్తారు? ఆ జీవనం చేయలేనటువంటి పరిస్థితుల్లో వలస వెళ్ళిపోతుంటారు. అలా వలస వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా కలతప్పిపోయాయి. మీకు ఇలా వెళ్ళే వారి గురించి తెలుసా? మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా? మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం పల్లెటూరులో ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ కుటుంబ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో మీకు తెలుస్తుంది. మీరు చూసిన దాన్ని, మీకు తెలిసిన దాన్ని ఈ క్వశ్చన్కి ఆన్సర్గా రాసుకోవచ్చు. ఒకవేళ చూసామండి, వాళ్ళు జీవనం గడవక, తినడానికి తిండి లేక వలస వెళ్ళిపోయారనో, లేక ఇంకేదో చిన్న తరహా పరిశ్రమని ఏర్పాటు చేసుకొని జీవనం చేస్తున్నారనో, ఇలా ఏదో ఒకటి రాసుకోవచ్చు. సరే అండి, పల్లెటూళ్ళలో వర్షాలు పడక, పంటలు పండక రైతులందరూ తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వలస వెళ్ళిపోతారు. ఇది సహజంగా జరిగేటువంటిదే. ఎక్కడ పని దొరుకుతుందో అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని కుటుంబ పోషణ భారాన్ని మోస్తూ ఉంటారు. ఇది జరిగే విషయమే, తెలిసిన విషయమే. మరి ఇది మాకు పెట్టడం వెనుక, మా పాఠ్యాంశంలో పెట్టడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆ ఉద్దేశం ఎందుకు పెట్టారో ఏంటో దాన్ని చూద్దాం. ఉద్దేశం: సన్నకారు రైతులు, రైతు కూలీలు బ్రతుకుదెరువు కోసం తమ ఊరి నుండి
మరో ప్రాంతానికి వలస వెళ్తుంటారు. అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. మనకు తెలిసిన విషయం ఏమని, సన్నకారు రైతులు ఏదో 2 ఎకరాలో 3 ఎకరాలో పొలం ఉందనుకోండి, ఆ పొలాన్ని సాగు చేస్తూ వచ్చినటువంటి పంటతోనే కుటుంబం మొత్తాన్ని పోషించుకుంటూ ఉంటాడు రైతు. అలా రైతే కాకుండా రైతు కూలీలు, రైతే పంట వేయలేదనుకోండి, ఇంకా కూలీలకు ఎక్కడ పని దొరుకుతుంది? ఆ రైతు, అలాగే రైతు కూలీలు కూడా బతుకుదెరువు కోసం తమ బతుకుని ఎలాగో వెళ్ళదీసుకోవాలనే ఉద్దేశంతో ఊరి నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళిపోతుంటారు. ఎక్కడైతే పని దొరుకుతుందో, సపోజ్ పల్లె ప్రాంతాల వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పల్లెల్లో పని దొరకనప్పుడు ఏం చేస్తారు? పట్టణానికి వెళ్తారు. ఏదో ఒక పరిశ్రమలోనో లేదా ఇండస్ట్రీలోనో ఏదో ఒక, లేకపోతే లాస్ట్కు సెక్యూరిటీ గార్డ్గానైనా పనిచేసి తమ కుటుంబాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంగా వలస వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని, అలా వెళ్ళిన వారు ఎలాంటి జీవితాన్ని గడుపుతారు, ఎలా శ్రమ పడతారు, అవన్నీ కూడా విద్యార్థులకు తెలియజేస్తూ సమాజం పట్ల ఒక అవగాహన తీసుకురావడానికే ఈ పాఠ్యాంశం పెట్టడం జరిగింది. వలస వెళ్ళే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి శ్రమను చేస్తారు, అలాగే సమాజానికి వాళ్ళు ఎలా సేవ చేస్తారో దాని గురించి చెప్పడం కోసమే మీ పాఠ్యాంశంలో ఈ పాఠం పెట్టడం జరిగింది. సరే, ఇది ఎవరు రాశారు అతని గురించి చూద్దాం. రచయిత పరిచయం. రాసినటువంటి రచయిత పేరు సింగమనేని నారాయణ గారు. ఇక్కడ చూడొచ్చు సింగమనేని నారాయణ గారిని మనం. కథా రచయిత సింగమనేని నారాయణ గారు అనంతపురం జిల్లా బండమీదపల్లిలో జన్మించారు. సంజమ్మ, రామప్పలు వీరి తల్లిదండ్రులు. సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు అనే పేర్లతో కథా సంపుటాలు వెలువడ్డాయి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న, తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు లభించాయి. ఈ పాఠం సింగమనేని నారాయణ రచించిన అనంతం అనే కథల సంపుటిలో ఉంది. ఇంకా ఈయన ఎక్కువగా కథలు రాశారు, అందుకే కథా రచయిత అన్నారు. ఎవరైనా సింగమనేని నారాయణ గారు. ఈయన అనంతపురం జిల్లా బండమీదపల్లిలో జన్మించారు. అనంతపురం జిల్లాలోని బండమీదపల్లి అనే గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సంజమ్మ, రామప్ప. సంజమ్మ, రామప్పలు ఈ సింగమనేని నారాయణ గారి తల్లిదండ్రులు. ఇక సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు, ఇది కూడా ఒక టైటిల్ అన్నమాట. సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు అనేవి కథా పుస్తకాలు రాశారు. కథా సంపుటాలు అంటే కొన్ని కథలను కలిపి ఒక బుక్ లాగా అచ్చివేశారు. కొన్ని సీమ కథల్లో కొన్ని కథలు ఉంటాయి, జూదంలో కొన్ని కథలు ఉంటాయి, అనంతంలో కొన్ని కథలు ఉంటాయి, అలాగే సింగమనేని కథల్లో కొన్ని కథలు ఉంటాయి. అలా కొన్ని కథలను కలిపి ఒక బుక్ లాగా వేస్తే దాన్ని సంపుటం అంటారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న అనే బిరుదు వచ్చింది. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాన్ని కూడా అందుకున్నటువంటి గొప్ప రచయిత మన సింగమనేని నారాయణ గారు. ఇక ప్రస్తుత పాఠ్యాంశం అనేటువంటి పయనము సింగమనేని నారాయణ రచించినటువంటి అనంతం అనే కథల సంపుటి నుంచి తీసుకోబడింది. దేని నుంచి తీసుకోబడింది? అనంతం అనే కథల సంపుటి నుంచి ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి పయనం తీసుకోబడింది. ఆ పయనం అనేటువంటి కథ ఉన్నటువంటి అనంతం అనే కథల సంపుటి ఎవరు రాశారు అంటే సింగమనేని నారాయణ గారు రాశారు. ఇక ఈ పయనం అనేటువంటి కథ ఎవరి గురించి, ఎందుకు పయనం చేయాల్సి వచ్చిందో చూద్దాం. పయనం. గంగన్న ముందు నడుస్తున్నాడు. అతని నెత్తి మీద ఒక పాత ట్రంకు పెట్టె ఉంది. పెట్టెలో ఏముందో అతడు తెరిచి చూపిస్తే తప్ప మనకు అర్థం కాదు. అతని వెనకాల భార్య నరసమ్మ, కొడుకు నారాయణ, కోడలు వెంకటలక్ష్మి నడుస్తున్నారు. నరసమ్మ చేతుల్లో బట్టల మూట ఉంది. నారాయణ చేతిలో ఒక చారల సంచి ఉంది. వెంకటలక్ష్మి చంకలో 6 నెలల పసికందు ఉంది. వాళ్ళు బస్సు దిగి నడుస్తున్నారు. నడుస్తున్న రోడ్డు నున్నగా ఉంది. ఇంకా గంగన్న అనేటువంటి ఒక వ్యక్తి ముందు నడుస్తున్నాడు. నడుస్తూ ఉండగా అతని నెత్తి మీద ఒక ట్రంక్ పెట్టె, పూర్వకాలంలో ఐరన్తో చేసినటువంటి ట్రంక్ పెట్టెల్ని ఉపయోగించేవాళ్ళు. ఆ గంగన్న నెత్తి మీద ఒక పాత ట్రంక్ పెట్టె ఉందంట. ఆ పెట్టెలో ఏముందో అతను ఓపెన్ చేసి చూపిస్తే తప్ప మనకేమీ అర్థం కాదు. అలాగే అతని వెనకాల అతని భార్య అయినటువంటి నరసమ్మ నడుస్తుంది. గంగన్న భార్య పేరేంటట? నరసమ్మ. అతను ముందు నడుస్తున్నాడు, ఒక పాత ట్రంక్ పెట్టె నెత్తిలో పెట్టుకొని. అతని వెనకాల అతని భార్య అయినటువంటి నరసమ్మ నడుస్తుంది. అలాగే కొడుకు నారాయణ, కోడలు వెంకటలక్ష్మి. గంగన్న భార్య పేరు నరసమ్మ, కొడుకు పేరు నారాయణ, కోడలు వెంకటలక్ష్మి. ఒకరు వెనకాల ఒకరు వెళ్తూ ఉన్నారు. ఇంకా గంగన్న నెత్తి మీద ఒక పాత ట్రంక్ పెట్టెతో ఉన్నాడు. నరసమ్మ చేతుల్లో బట్టల మూట ఉంది. నారాయణ చేతిలో ఒక సారల సంచి ఉంది. పట్టుకుంటారు కదా, చేయి సంచి అంటారు, అది చారలుగా ఉంది. ఇంకా వెంకటలక్ష్మి చంకలో 6 నెలల పసికందు ఉంది. కోడలైనటువంటి వెంకటలక్ష్మి చేతిలో 6 నెలల వయసు ఉన్నటువంటి ఒక చిన్న పిల్లాడో లేదా చిన్న పిల్లనో
పసికందు అని ఇచ్చాడు. ఆ పసికందుని ఎత్తుకొని ఒకరి వెనకాల ఒకరు నడుస్తూ ఉన్నారు. వాళ్ళు బస్సు దిగి నడుస్తూ ఉన్నారు. నడుస్తున్నటువంటి రోడ్డు నున్నగా ఉంది. నున్నగా అంటే డాంబర్ రోడ్డు వేశారో లేదా సిమెంట్ రోడ్డు వేశారో అది స్మూత్గా ఉంది. వాళ్ళు నడుచుకుంటూ ఒకరి వెనకాల ఒకరు వెళ్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా పచ్చని పత్తి పొలాలు సాయంత్రం ఎండగా మెరుస్తూ మందంగా వీస్తున్న గాలికి రెపరెపలాడుతున్నాయి. కంటికి ఆనినంత దగ్గరలో గోబురు చెట్లు, వాటి మధ్య తెల్లటి మేడలు కనిపిస్తున్నాయి. అదే మనం చేరాల్సిన ఊరు అంటూ మెల్లగా గొనిగాడు గంగన్న. ఇంకా వాళ్ళు నడుస్తున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులా పత్తి పొలాలు, ఇటువైపు రెండు వైపులా కూడా పత్తి పొలాలు ఏపుగా పెరిగి ఉన్నాయట. వాటి మీద ఎండ పడుతుంది. సాయంకాలపు ఎండ ఎర్రగా బంగారం వర్ణలో మెరుస్తూ ఉంది. ఇక మందంగా వీస్తున్న గాలికి రెపరెపలాడుతున్నాయి. ఆ సూర్యుడి కాంతి పడడంతో పాటు గాలి కూడా వీస్తూ ఉంటే అది రెపరెపలాడుతూ ఉన్నాయి పత్తి తోటలు. ఆనినంత దగ్గరలో గుబురు చెట్టు, ఆనినంత అంటే దగ్గరలో మన కంటికి కనిపించేటంత దూరంలో పెద్ద పెద్ద గుబురు చెట్లు ఉన్నాయట. వాటి మధ్యలో తెల్లటి మేడలు కనిపిస్తున్నాయి. వాళ్ళు వెళ్తున్నటువంటి రోడ్డు నున్నగా ఉంది. రోడ్డుకి ఇరువైపులా పత్తి తోటలు ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద గుబురు చెట్లు ఉన్నాయి. ఆ గుబురు చెట్ల మధ్యలో నుంచి తెల్లటి మేడలు, అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి భవంతులు, ఇల్లు, మేడలన్నీ కూడా తెల్లటి కలర్ వేసి ఉన్నాయట. ఆ గుబురు చెట్ల మధ్యలో నుంచి ఆ తెల్లటి మేడలు కనిపిస్తూ ఉన్నాయి. అదే మనం చేరాల్సినటువంటి ఊరు. అదిగదిగో కనిపిస్తుంది చూసావా, తెల్లగా ఇళ్ళన్నీ కనిపిస్తున్నాయి చూసారా, అదే మనం చేరాల్సిన ఊరు అంటూ గంగన్న తన భార్య, కొడుకు, కోడలికి చూపించాడు. ఎంత బాగుందో అది. వెంకటలక్ష్మి చుట్టూ ఉన్న పొలాలను చూసి మురిసిపోతూ ఆమె కళ్ళకి ఇలాంటి పచ్చటి దృశ్యం కనిపించి ఎంతకాలమైందో, నడిచినట్టే లేదు అంది నరసమ్మ. ఆ పొలాలను కళ్ళ నిండా నింపుకుంటూ వాళ్లకు మనసుల్లో తమ ఊరు, బీడుబడ్డ ఎర్రటి పొలాలు మెదులుతున్నాయి. ఇంకా వాళ్ళకి ఎందుకంటే ఒక కరువు ప్రాంతం నుంచి వచ్చారన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. చూడండి ఎంత బాగుందో అని మురిసిపోయిందట కోడలైనటువంటి వెంకటలక్ష్మి చుట్టూ ఉన్న పొలాలను చూసి. ఇంకా ఆమె కళ్ళకు ఇలాంటి పచ్చటి దృశ్యం చూసి పాపం వాళ్ళ ఊరు వల్లకాడైపోయింది. పంటలు పండక, వర్షాలు లేక, తినడానికి తిండి లేక ఏదో ఒక ఊరికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ఊరును తలుచుకొని ఇక్కడ ఊరును చూడగానే ఆనందంతో మనసు మురిసిపోయింది. మురిసిపోయిన సందర్భంలోనే తమ ఊరు గుర్తుకొచ్చి బాధ కూడా అనిపించింది. ఎంత కాలమైందో మనం ఇలాంటి పచ్చటి వాతావరణాన్ని చూసి అంటూ నడిచినట్టే లేదు. చూడండి, అందమైన వాతావరణం ఉందనుకోండి, అలాగే నచ్చిన వాళ్ళు మనకు తోడున్నారనుకోండి, ఎంత దూరం నడిచామో కూడా మనకు తెలియకుండానే నడిచి వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఈ వెంకటలక్ష్మి కూడా ఏమనిపించింది, ఆ పచ్చటి వాతావరణం చూస్తే నడిచినట్టే అనిపించలేదు, కళ్ళకి ఎంత ఆనందం కలిగిందో అంటూ మురిసిపోయింది. ఇక నరసమ్మ కూడా నిజంగానే నడిచినట్టే లేదు, ఎంతో హాయిగా ఉంది అని ఆవిడ కూడా చెప్పింది. ఆ పొలాలను కళ్ళ నిండా నింపుకుంటా ఆ పచ్చని పొలాలను చూస్తే కళ్ళకి ఎంతో ఆనందం కలిగిందంట. వాళ్లకు మనసులో తమ ఊరు, వేడిపడ్డ ఎర్రటి పొలాలు మెదులుతున్నాయి. ఇంకా ఇక్కడ దృశ్యాన్ని చూడగానే వాళ్ళ ఊరు ఎలా ఉందంట, బీడు పడ్డటువంటి ఎర్రటి పొలాలు, ఎర్ర చెక్క పొలాలు అంటారు చూసారా, ఆ ఎర్ర చెక్క పొలాలన్నీ కూడా బీడు పడిపోయాయి. ఎందుకు అంటే వర్షాలు లేవని ముందే చెప్పుకున్నాం కదా, వర్షాలు లేక పంటలు పండకనే వాళ్ళు వేరొక ఊరికి వలసకొచ్చారు. కాబట్టి ఇక్కడ పచ్చటి వాతావరణం చూసేసరికి వాళ్ళ ఊరు గుర్తుకొచ్చింది. ఆ ఊరు ఎలా ఉంది, ఎర్రటి భూములు, బీడు పడ్డటువంటి భూములు. బీడు పడ్డం అంటే ఏంటంటే పంటకి పండించుకోవడానికి వీలైనటువంటివి, రకరకాల ముళ్ళ కంపలు, రకరకాల ఇతర చెట్లన్నీ మొలిసినటువంటి వాటిని బీడు భూములు అంటారు. ఆ బీడు పడ్డటి భూములు, ఎర్ర చెక్క పొలాలు అన్నీ కూడా వాళ్ళ మనసులోకి కదులుతూ ఉన్నాయన్నమాట. మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పనేముంది అన్నాడు నారాయణ ముందు నడుస్తున్న తండ్రిని ఉద్దేశించి. గంగన్నకు ఒక్క క్షణం తమ ఊరి దృశ్యాలు కళ్ళ ముందు కదిలినాయి. ఊరి చుట్టూ బగ్గుమని మండుతున్న ఎర్రటి నేలలు, గడ్డి మొక్క కూడా కనిపించని ఆ చేన్లు, నిస్సారమై నిర్జీవమై నీటి చుక్క కోసం నోరు తెరిచినట్టుండే భూములు అన్నీ కళ్ళ ముందు కదిలి తమ కొడుకు వైపు అర్థమైందన్నట్లు చూశాడు గంగన్న. ఇంకా ఏమన్నాడట, మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పనేముంది అన్నాడు కొడుకు నారాయణ. మన ఊరే గనక ఇంతటి పచ్చటి వాతావరణాన్ని కలిగి ఉన్నట్లయితే మనం ఇక్కడ వరకు రావాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా అనగానే గంగన్న ఒక్క క్షణం తన ఊరి దృశ్యాలన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నాడు. ఎలా ఉన్నది, ఊరు చుట్టూ బగ్గుమని మండుతున్నటువంటి ఎర్ర నీళ్ళలు. వర్షం లేకపోతే ఏమవుతుంది చూడ, ఎండాకాలంలో మనం బయట అడుగు పెడితే ఎలా ఉంటుంది, సుర్రమని బొబ్బలెక్కేటువంటి ఎండ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ మండుతున్నటువంటి ఎర్ర నీళ్ళలు, ఆ నీళ్ళలు కూడా ఎర్రగా ఉన్నాయి, మండుతున్నటువంటి అగ్నిలాగా కనిపిస్తూ ఉందని చెప్తున్నాడు. గడ్డి మొక్క కూడా కనిపించని ఆ చేన్లు అక్కడున్నాయి, గడ్డి మొక్క కూడా లేదు. నిస్సారమై నిర్జీవమై నీటి చుక్క కోసం నోరు తెరిచినటువంటి భూములు నిర్జీవమైపోయాయి, నిస్సారమైపోయాయి. అలా నిస్సారమైపోయి ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అంటూ నోరు తెచ్చుకొని చూస్తున్నట్లుగా ఉన్నాయంట ఆ బీడు భూములన్నీ కూడా.
ఆ దృశ్యము గంగన్న కళ్ళ ముందు కదిలింది. కళ్ళ ముందు కదలగానే తన కొడుకు వైపు చూశాడు. అవునరా, మనకే గనక ఇలాంటి పచ్చని పంట పొలాలు ఉండి ఉన్నట్లయితే మనమే మన భూముల్లో మంచి వ్యవసాయం చేసుకొని మంచి పంటలు పండించుకునే వాళ్ళం. ఇక్కడ దాకా వచ్చేటువంటి అవసరం ఉండేది కాదు అన్నట్లుగా తండ్రి కొడుకులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.